క్రీస్తునామములో అందరికీ శుభాభివందనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగననే ఉండునని చెప్పెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుకును గాక. ఆమేన్. వందనాలయ్య. అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. రాత్రంతా మా మరణ పడకల నుంచి కాపాడి నాయన ఉదయకాల సమయంలో నిద్రలేపి నీ పాద సన్నిధిలో అబ్బా తండ్రి నాయనా అని పిలుచుకునే కృపను, భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానం చేసే ధన్యతను ప్రభువా ఇచ్చినందుకు స్తోత్ర. దినం చూడలేక గతించిపోయిన వారు ఎంతమందో మమ్మల్ని అయితే కాపాడినందుకు స్తోత్రాలు స్తోత్రాలు దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను నేర్పించండి. నా మాటలు నేను చెప్తూ ఉండగా ప్రభువా అందరికీ అర్థం కాకపోవచ్చు, సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను. మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు మాట్లాడించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకో సహాయం చేయి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనందరికీ తెలిసిన వాక్య భాగమే. అనేక సందర్భాలలో మనం మాట్లాడుకున్న వారము, విన్నవారం. ఈ మాటలే మరొకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఒక ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకొని ఇలాగంటున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పగా వాటిని కట్టిస్తాను, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను. సహజమే, ఎవరైనా ఆలోచించగలిగే మాటలు, ఎవరైనా ఆలోచించగలిగే మాటలు, ఎవరైనా ఇలాగే సంపదను సృష్టించుకోవడానికి, సృష్టించిన సంపదను సమకూర్చుకోవటానికి, దాచిపెట్టుకోవడానికి, మంచి ధరకు అమ్ముకోవడానికి ఎవరైనా సహజంగా ఇలాగ ఆలోచించి దానిని డెవలప్ చేసుకుంటారు. సరే, అలాగే ఆలోచించాడు, అలాగే మాట్లాడుకున్నాడు, అలాగే కొట్లను కట్టించుకున్నాడు, ఆస్తిని సమకూర్చుకున్నాడు. తర్వాత 19వ వచనంలో, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందునని అనుకున్నాడు. ఇతని యొక్క ఆలోచనలు చూడండి. నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు
విస్తారంగా ఆస్తి ఉంది. ఎవరికుంది? నీకు మాత్రమే ఉంది. సమకూర్చుకోబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందునని అనుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఎర్రడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని చెప్తా ఉంటాడు. కాబట్టి లేఖన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అంతే. ఈ మాటల్లో ఉన్నటువంటి భావము లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సహజంగా ఇలాగే ఆలోచిస్తాడు, ఇలాగే జీవిస్తున్నాడు, ఇలాగే అవలంబిస్తూ ఉన్నాడు, ఇలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ మరణిస్తూ ఉన్నాడు. మరి ఈ ఆలోచనకు అందరికీ సహజంగానే ఇలాగే ఉంటారు. నూటికి నూరు పాళ్ళు ఇలాగే ఉన్నారు. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తి లోకములో తన ఆస్తిని, తన ధాన్యాన్ని, తన సంపదను అంతా సమకూర్చుకోవటానికి ఇలాగే ఆలోచిస్తాడు. దాచిపెట్టుకుంటాడు, గొప్పగా చేసుకుంటాడు, గొప్పగా బ్రతుకుతాడు, విర్రవీగుతా ఉన్నాడు. అయితే అయితే ఎందుకు చెప్పాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పుకొచ్చినాడు అనే మాటలు మనం గమనిస్తే 15వ వచనాన్ని ఒక మాట అంటున్నాడు. 15వ వచనంలో ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదు అని. మీరు ఏ విధమైన లోభానికి ఎడమియొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఒకని కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదు. కలిమి విస్తరించుట వలన జీవానికి మూలము కాదు. కలిమి అనగా అదే ఉన్నతం, అనగా ఆస్తి విస్తరించుట, ధనవంతులుగా మారుట. కాబట్టి జీవానికి మూలం కాదు. ఈ ఆస్తి విస్తరించినప్పుడు లోభమునకు ఎడమియద్దు, జాగ్రత్తగా ఉండండి. లోబిలాగా మారిపోవద్దు, లోబిలాగా మారిపోవద్దు. ఎవరు ఎట్టుపోతే నాకేమిటి, నేను బాగుగా ఉండాను, నేను బాగుగా సంపాదించుకున్నాను, నేను బాగున్నాను, నేను, నా కుటుంబము, నా వారు బాగుగా బ్రతికితే చాలు అనే విధంగా ఆలోచిస్తా ఉన్నాడు. లోభానికి చోటు ఎద్దు, జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించటం అని జీవానికి మూలం కాదు. అయితే ఇతను చేసేటటువంటి పని సహజంగా చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఇతను సమృద్ధిగా ఉన్నాడు, ధనవంతుడే, భూమి సమృద్ధిగా పండింది, సమృద్ధి అయినటువంటి జీవితంలోనే జీవిస్తున్నాడు. సరే, పంట పండింది, సమకూర్చుకొనుటకు స్థలము చాలదనుకొని ఆలోచించుకున్నాడు. నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టిస్తాను, కట్టించి అందులో ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను ఆలోచిస్తున్నాడు. కాబట్టి సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వ్యక్తి. 16వ వచనంలో ఏమంటున్నాడు? సమృద్ధి అయిన వాడు అంటున్నాడు. సహజంగా ధనవంతుడు, అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, ఏమి కొదువు లేదు అతనికి, ఏ మాత్రం కొదువు లేదు, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వ్యక్తి.
18వ వచనంలో ఏమంటున్నాడు? నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చి నా ఆస్తిని సమకూర్చి నా ఆస్తిని సమకూర్చి గొప్ప వాటిని కట్టించి. కాబట్టి ఇతని జీవితంలో అభివృద్ధి చెందడానికి ఆలోచిస్తా ఉన్నాడు. ఆల్రెడీ ధనవంతుడు, ఆ ధనాన్ని ఇంకా సంపాదిస్తూ ఉన్నాడు, సమృద్ధిగా సంపాదిస్తూ ఉన్నాడు. ఇంకా కొట్లు విప్పి పెద్దవి కట్టి, పెద్దవిగా కాదు గొప్ప వాటిని కట్టించి. గొప్ప అనే పదము ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అతిశయిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. గర్వపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకుంటాను అంటున్నాడు. 19వ వచనంలో గమనిస్తే ఏమంటున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నీకు సమకూర్చబడి ఉన్నది. ఎంత స్వార్థపరుడో చూడండి. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి. ప్రాణంతో అంటున్నాడు నీకు. ఈ మాటని అర్థం చేసుకున్నప్పుడు స్వార్థపరుడు, స్వార్థంగా జీవిస్తూ ఉన్నాడు, తను మాత్రమే బాగుండాలి అన్నట్లుగా ఉన్నాడు కదా. ఇంకా అక్కడ గమనిస్తే సుఖించుము అంటున్నాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అంటున్నాడు. ఈ పదాలలో ఉన్నటువంటి భావాన్ని మనం గమనిస్తే ఈ తినడము, త్రాగడము, సంతోషించటము అనే పదాలు దేవుడు అవసరం లేదు అన్నట్లుగా ఉన్నాయి. దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉండే. అంటే దేవుణ్ణి మరిచిపోయే వ్యక్తి, దేవుడు అక్కర లేకుండా జీవిస్తున్నటువంటి మనుషులు అంటూ గుర్తు చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఇంతే. ఈ మానవుడు సుఖించటానికి ఆలోచిస్తున్నాడు, తినడానికి, త్రాగటానికి, సంతోషించటానికి ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుడు అక్కర్లేదు. చూడండి, ఈనాడు మానవుడు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా సంతోషించాలి, వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. వీటి మీద మాత్రమే ఆధారపడుతున్నాడు. అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. కడుపు నిండా తినాలి, సుఖం పొందాలి, కోరుకున్నది త్రాగాలి. ఎంత స్వార్థపరుడో, ఎంత దేవుణ్ణి అవసరం లేని వ్యక్తిగా జీవిస్తున్నాడో, దేవుడంటే భయం లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఇతను సమృద్ధి అయినటువంటి వాడు, అభివృద్ధి చెందుతున్నవాడు. 19వ వచనంలో నీకు ఉన్న ఆస్తి అనే మాట మనం గమనిస్తాం. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అనే మాటను మనం గమనించినప్పుడు ఇతను స్వార్థపరుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకున్నప్పుడు ఇటు దేవుడు అక్కడ లేని మనిషి, దేవుణ్ణి మర్చిపోయేవాడు అన్నట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ మానవుణ్ణి, విర్రవీగుతూ ఉన్నటువంటి మానవుడిని వెంటనే అంటున్నాడు 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము
అడుగుచున్నారు అంటున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవనివగును అతనితో చెప్పాను. వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా ఉండారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి అవుతాయి? కాబట్టి ప్రిలరా, ఎవరి కోసం సంపాదించుకుంటున్నావు? ఎలా సంపాదిస్తున్నావు? ఎలా జీవిస్తున్నావు? వాని యొక్క బుద్ధిహీనత అక్కడ కనబడుతూ ఉన్నది కదా. ఏమంటున్నాడు? ఆ వెర్రువాడా, వాడు స్వార్థంగా జీవిస్తున్నాడు, దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నాడు, గొప్పగా ఆలోచిస్తున్నాడు, దేవుడు అక్కరలేని జనాంగముగా జీవితాన్ని జీవిస్తున్నాడు ఈ లోకానుసారమైనవి. వెంటనే చనిపోతా ఉన్నాడు. విర్రవీగుతూ ఉన్న క్రమంలోని వెంటనే నీ ప్రాణం అడుగుచున్నారు. ఈ మాటని మనం గమనిస్తే, మనం ధ్యానం చేస్తే, దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఇది పెద్ద పాఠం. ఈ పాఠాన్ని మరలా ఇంకొకసారి మనం మాట్లాడుకోవచ్చు. అయితే దేవుడే అడుగుతున్నాడు అనుకో. నువ్వు కట్టిన కొట్లు ఎవరికి? ఈ ఆస్తి పాస్తులు ఎవరి కొరకు? ఈ ఆస్తి పాస్తులు ఎవరి కొరకు? ఇలాంటి బుద్ధిహీనతతో నువ్వు జీవిస్తున్నావు, అతిశయిస్తున్నావు. నువ్వు సమకూర్చినటువంటి ఈ ఆస్తి అంతా ఎవరికి పెడతావు? నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఏం సిద్ధపరిచావు? ఏమి సిద్ధపరిచావంటే దాని గురించి ఒక మాట చదువుకోవచ్చు. యోబు గ్రంథము 27వ అధ్యాయం. యోబు గ్రంథము 27వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతున్నాం. 17వ వచనం. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, యోబు గ్రంథము 27వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదరు. వారు అనగా భక్తిహీనుడు, వారు అనగా బుద్ధిహీనుడు, వారు అనగా స్వార్థపరులు, వారు అనగా దేవుని కొరకు సిద్ధపాటు లేనివాడు. వారు దాన్ని సిద్ధపరచుకున్నటియే గాని నీతిమంతులు దానిని కట్టుకొనిదరు. నిరపరాధుల వెండిని పంచుకొనిదరు. పురుగుల గూళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. గమనించాలి. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోవుదురు. ఈ లోకమే శాశ్వతమని, ఈ సమృద్ధే శాశ్వతమని, నా కొట్లే, నా ఆస్తే, నా పంటే ఇదే శాశ్వతం అనుకున్నవాడు కన్నులు తెరవగానే లేకపోవుదురు అంటున్నాడు కదా. సరే, 20వ వచనం చదువుతున్నా. భయములు జలప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. ఎప్పుడు పోద్దో నీ ప్రాణం? నువ్వు సిద్ధం చేసినవన్నీ ఎవరు ఎగుతాయో? భయం లేని జీవితం, భక్తి లేని జీవితం, సిద్ధపాటు లేని జీవితం, జాగ్రత్త లేని నీ జీవితాన్ని దేవుడు లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. లేఖనాల ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. సరిచేసుకో.
రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయును. ఏమియు కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. అన్ని పోయినాయి యోబు గారికి, అన్ని పోయినాయి. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆ ఉన్నటువంటి ఆ ఆస్తి అంతా పోయింది, నాశనం అయిపోయినాయి. బిడ్డలందరూ చనిపోయారు, అయినా దేవుణ్ణి వదలలేదు. దేవుణ్ణి మాత్రం వదలలేదు. చివరికి భార్య కూడా ఆ దేవుణ్ణి దూషించి చావరాదా అన్నట్లుగా లేఖనం మనం చదవగలం కదా. దూషించి చావు, ఎందుకు నీ బ్రతుకు అన్నట్టు. అయినా దేవుడిని వదలలేదు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటూ తన యొక్క సిద్ధపాటు జీవితాన్ని ప్రదర్శించాడు, సాక్ష్యం చెప్పాడు. తను పొందినటువంటి రక్షణ సందేశాన్ని లోకానికి వివరించాడు. అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తి కాదు ఈ లోకానుసారమైన వ్యక్తి. తినుము అంటున్నాడు, త్రాగుము అంటున్నాడు, సంతోషించు అంటున్నాడు. ఇలాంటి లోకములో జీవిస్తూ ఉన్న ఈ మానవులందరూ ఇలాగే ఉన్నారు. లోకానుసారమైన వ్యక్తి ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉండాడు. మరి దేవుణ్ణి ఆహ్వానించి దేవునితో సత్సంబంధం కలిగి దేవుని మాటను అంగీకరించటానికి ఇష్టపడినటువంటి క్రైస్తవుడా, ఇలాంటి లక్షణాలు నీ జీవితంలో కూడా ఉంటే నువ్వు సిద్ధపరిచినటువంటి ఎవరు అవుతాయో చూసుకో. ఎవరి కోసం నువ్వు సిద్ధపరుస్తా ఉన్నావో, నీ జీవితం ఎలాగా గడిచిపోతూ ఉందో, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కళ్ళు తెరవక ముందే, కళ్ళు రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోద్ది, ఎప్పుడు చచ్చిపోతావో తెలీదు. కన్నులు తెరవగానే నువ్వు ఉండవు భూమి మీద. ఎందుకు అంటే నువ్వు సమకూర్చుకునే ఆస్తి ఎలాంటిదంటే 21వ వచనంలో చదువుతున్నాను, దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉండును. తన కొరకు సమకూర్చుకునేవాడు ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియదు. కొంతమందికి ఎంత పెద్ద వయసు వచ్చినా గాని తన ఆస్తి మీద మమకారం పోదు, దేవుని సేవ మీద ఆలోచన ఉండదు. ఎప్పుడు నా వాళ్ళు అంటారే గాని దేవుని పనిలో ముందుకు రాలేని పరిస్థితి, దేవునికి ఖర్చు పెట్టలేని పరిస్థితి, దేవుని కొరకు జీవించలేని పరిస్థితి, వృద్ధాప్యం ముంచుకొని వచ్చినా గాని ఆత్మీయంగా ఆలోచన కలిగిన వారుగా ఉండలేదు. లోకస్తులు ఒకే అలాగే ఉండారు. ఈ లోక సంబంధమైనటువంటి లక్షణాలు క్రైస్తవునిలో ఇమిడి ఉన్నాయనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలాగా సిద్ధపాటు ఉంటే, లోకానుసారమైనటువంటి వ్యక్తి సిద్ధపడినట్లు నువ్వు కూడా అలాంటి లక్షణాలుంటే ఎంత పొరపాటు జరిగిపోతుందో. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు అనే మాట గమనించాలి. కన్నులు తెరవగానే లేకపోవద్దురు అంటున్నాడు. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనుచు రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును అనే మాట గమనిస్తాం.
తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు, అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణాలు వేస్తాడు. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి అటు ఇటు పారిపోదు. ఎంత శ్రేష్టమైన మాట. ఇంకో మాట కూడా గమనించవచ్చు మనం. కాబట్టి వారి జీవితంలో సంతోషం ఏమాత్రం ఉండదు. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఒక మాట చదువుకోవచ్చు. 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనిస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పశక్యమును మహిమాయుక్తమునైనటు సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎవరు ఆనందిస్తున్నాడు? చెప్పశక్యమును మహిమాయుక్తమైన ఆనందం. క్రైస్తవుడు ఆనందించాలి. లోకానుసారమైనటువంటి వ్యక్తి ఆనందించలేడు. లోకానుసారమైనటువంటి వ్యక్తి ఆనందించలేడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 15-11 వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటాడు. యోహాను పత్రికలో మొదటి పత్రిక 4వ వచనం 5వ వచనంలో కూడా మీ సంతోషము పరిపూర్ణము కావాలి అని నేను ఈ మాటలు రాయుచున్నాను అంటాడు. ఏ మాటలు రాస్తున్నాను? ఏమి చూశామో, ఏమి నిదానించి గ్రహించామో, మా కనులారా చూశామో, మా కనులారా మా చేతుల ద్వారా తాకినామో, ఆ జీవాన్ని ప్రకటించకుండా నేను ఉండలేను అంటున్నాడు. ఇట్టి సహవాసానికి నీవు రావాలి, ఇట్టి సన్నిధిని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి. నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావంటే నీ ఆస్తిని సమకూర్చుకునే క్రమంలో దేవుని ఎడల ధనవంతుడు కావట్లేదు. నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, సాక్ష్యం చెప్పాలి, నీ జీవితంలో చేసిన అద్భుతాలను ఇదిగో తెలియనటువంటి లోకస్తులకు చెప్పాలి. ఇలాగ ధనవంతుడు కావడం లేదు నువ్వు. ఒకవేళ నువ్వు ఆస్తిని సంపాదిస్తే ఈ ఆస్తిని దేవుని పరిచర్యలో వాడాలి. నువ్వు నీ కుటుంబము అంటూ స్వార్థంగా జీవించి చనిపోతా ఉన్నావు. ఇది క్రైస్తవ్యం కాదు. నీలాగే నువ్వు ఇలాగ ఆలోచించినట్లయితే దేవుని సువార్త కుటుంబాలు వదులుకొని దేశాలు దాటుకొని సముద్రాలు దాటుకొని ఏడదాకా రాదు. ఎంత స్వార్థంగా జీవిస్తున్నావు మానవుడా, ఎంత స్వార్థంగా మిగిలిపోతూ ఉన్నావు క్రైస్తవుడా. జ్ఞాపకం చేసుకో. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలాగునే ఉండును అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇతను సిద్ధపాటు లేకుండా నిత్యత్వంలోకి ప్రవేశిస్తా ఉన్నాడు. నిత్యత్వం అంటే చర్చిలోనే కూర్చో ఉన్నాడు. సిద్ధపాటు లేకుండా ఆరాధనలో చేయవేస్తూ ఉన్నాడు. సిద్ధపాటు లేకుండా సువార్తలో ఉంటూ ఉన్నాడు. సిద్ధపాటు లేకుండా సంఘంలో జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉన్నారు, గ్రహిస్తూనే ఉన్నారు. నీకు తెలుసు, ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేవు, నీ జీవితాన్ని సరిచేసుకోలేవు. ఎన్నిసార్లు వాక్యం నీకు హెచ్చరించినా నీ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా సహోదరుడా, నా సహోదరి, వెర్రోడా, వెర్రివాడా, బుద్ధిహీనుడా, రాత్రికి నీ ప్రాణం తీసేస్తాను. నువ్వు సిద్ధం చేసినటువంటి ఈ గొప్పలు ఇదంతా ఎవరి కోసం?
నా ప్రాణమా, నీ బుద్ధి ఎలా ఉందంటే, నా ప్రాణమా, నా ఆస్తి సమకూర్చుకోవడం, అనేక సంవత్సరాలకు విస్తారంగా ఆస్తి నీకు సమకూర్చబడటం, నీ పదాలు అలాగే ఉన్నాయి. గొప్ప వాటిని కట్టించుకుంటాను. ఎంత స్వార్థం, ఎంత అవివేకం, ఎంత వెరితనం, ఎంత బుద్ధిహీనత. ఇలాంటి పదాలు కలబడినటువంటి క్రైస్తవ్యం ఈనాడు ఉండిపోతూ ఉన్నది అనే విషయాన్ని నేను గ్రహిస్తూ బాధతో హెచ్చరిస్తూ ఉన్నాను. లోకానుసారమైనటువంటి వ్యక్తులుగా క్రైస్తవులు జీవిస్తున్నారేమో, దేవుని పరిచర్యకు ఆ ఆ ఇబ్బంది పడుతూ ఉన్నారేమో. ఆ సహోదరుడు, ఆ చివరికి ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదివి ముగిస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. నేను సంపాదించే ఈ సంపాదన అంతా విడిచిపెట్టాలి ఒకరోజు. నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని నేను తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఈ మాటలు ఆలోచిస్తారు. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇది వ్యర్థమే. కాబట్టి నా ఆస్తి, నా ఫలము, నా పంట, నా కొట్లు, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, ఇలాంటి పదాలు, ఇలాంటి స్వార్థంతో, బుద్ధిహీనతతో ఆలోచించగలిగే క్రైస్తవ్యం ఉన్నంత వరకు సువార్తను ప్రకటించలేవు, అనేకుల కొరకు కష్టపడలేవు, అనేకులను దేవుని సన్నిధికి తీసుకురాలి. ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు నీలో ఏమైనా ఉన్నాయేమో గ్రహించి ఆలోచించి ఉంటే అవి సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. అన్నా నేను చేస్తానన్నా. ఉన్నా నేను చేస్తాను. సుజాత ఉంది సార్.